నా మెయిన్ గోల్ ఏంటంటే ఈ వీడియో ఎడిటింగ్ లో నేను ఒక పొజిషన్కి వెళ్ళాలని. మెయిన్ థింగ్ ఏంటంటే నేను ఫస్ట్ దీంట్లోకి వచ్చేటప్పుడు అంటే ఇది సెకండ్ ఛాన్స్ అనుకునే వచ్చాను. దీంట్లో గెలుస్తానా లేదా, గోల్ రీచ్ అవుతానా లేదా అన్న భయంతోనే వచ్చాను. కాకపోతే ఇక్కడికి వచ్చి అకాడమీకి వచ్చి వర్క్స్ అన్ని చేసి తర్వాత నాకు అనిపించింది నేను సాధిస్తాను, ఎలాగోలా నేను వీడియో ఎడిటింగ్ లో సెటిల్ అవుతానని అనిపించింది. ఒక 1 వీక్ తర్వాత అంటే ఎంత ఈజీగా అందరూ కలిసిపోయారంటే చాలా సపోర్ట్ చేశారు నాకు. సో చాలా టైం స్పెండ్ చేసినాం, చాలా ఎంజాయ్ చేసినాం, చాలా నేర్చుకున్నాం. సో గరుడాకి వచ్చిన తర్వాత మేము జస్ట్ ఎడిటింగే నేర్చుకోం, మనం లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా నేర్చుకుంటామని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఒక్కరొక్కరికి డిఫరెంట్ లైఫ్ స్టోరీస్ ఉన్నాయి. సో దానివల్ల కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ కార్పొరేట్ యాడ్ చేశాను, అప్పుడు సెకండ్ ప్రైజ్ వచ్చింది. చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఇక్కడ వరకు రావడం అనేది అతి పెద్ద అచీవ్మెంట్ గా నేను ఫీల్ అవుతున్నాను. దానికి నేను చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాను. ఇక్కడికి వచ్చాక మెయిన్ నాకు సార్ని చూసాక పేషెన్స్ నేర్చుకున్న, వర్క్ ఫ్లో అనేది ఎలా ఉండాలి. సో నా వర్క్ని చూసి భూషణ్ బ్రో కానీ హరి బ్రో నాకు ఇంటర్న్షిప్ ఆఫర్ చేశారు. సో జాయిన్ కమ్మని. ఎడిటింగ్ అనేది ఇంకా ఇక్కడికి అయిపోలే, ఇంకా నేర్చుకుంటూనే ఉండాలి. సో స్టెప్ బై స్టెప్ ఇంకా మనం పైకి వెళ్ళాలి. రేపు ఫ్యూచర్లో నేను ఒక మంచి స్టేజ్లో ఉండి ఇదే గరుడ అకాడమీకి వచ్చి సార్తో ఒక ఫోటో దిగి నా డిస్టర్బ్ పైన సార్ పిక్ పెట్టుకుంటా. శ్రీను సార్ని ఒక పర్సన్ అడిగారు, అంటే సాఫ్ట్వేర్ చేసే ఆయన అడిగారు అనమాట. ఏం అడిగారంటే, ఎందుకు అన్నిసార్లు అడుగుతున్నారు సార్, ఒకసారి చెప్పినప్పుడు అర్థం చేసుకోవచ్చు కదా అంటే, పేషెన్స్తో సార్ ఒకటే చెప్పారు. సార్ అందరూ ఒక మైండ్ సెట్తో ఉండరు. ఇక్కడికి వచ్చేవాళ్ళు హౌస్ వైఫ్ ఉండొచ్చు, అంటే లో ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉండొచ్చు, చాలా తక్కువ చదువుకుని వచ్చిన వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళందరికీ అర్థం కావాలంటే నేను రిపీట్ చేయాలి సార్, నాకు చాలా పేషెన్స్ ఉంది అని చెప్పేసి చెప్పారు. అంటే మాటలు చెప్పేస్తారు, చూపించడంలో మాత్రం ఏముండదు. కానీ శ్రీను సార్ అలా కాదు, చాలా అంటే చాలా పేషెన్స్. ఒక డౌట్ని 100 సార్లు కదా 1000 సార్లు అడిగినా సరే అదే పేషెన్స్తో చెప్తారు. హరి సరే కానీ, భూషణ్ సరే కానీ, మెంటర్స్ అందరూ కూడా అంటే చాలా సపోర్టివ్. ఒకసారి పిలిచిన సరే నో అని చెప్పకుండా వాళ్ళ వర్క్స్ కూడా ఆప్ చేసుకొని మరి మనకు వచ్చి సపోర్ట్ చేస్తారు అండ్ డౌట్స్ కూడా క్లియర్ చేస్తారు. ఈ వీడియో ఎడిటింగ్ లో మనీ లాస్ అవుతానేమో మళ్ళీ అనుకున్నా, కానీ గరుడ నాకు ఆ ఛాన్స్ ఇవ్వలేదు. నేను చేసుకున్న థాట్సే కానీ నన్ను ఆ స్టేజ్ తీసుకెళ్ళింది గరుడ మాత్రమే. 2 months అసలు ఎలా గడిచిపోయిందో అసలు స్నాప్లో అయిపోయింది అలాగా. నాకు వీడియో ఎడిటింగ్ నేర్చుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఐ వాంట్ టు బీ విత్ మై పేరెంట్స్. రైల్వేలో అవుట్ సోర్సింగ్ జాబ్ ఒకటి చేసాం, మంచిగా వచ్చేది, డబ్బులు వచ్చినా సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. పంజాబ్, అమృత్సర్, ముంబై మొత్తం అన్నీ తిరిగా. డబ్బులు ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది యాక్చువల్లీ వీడియో ఎడిటింగ్ వచ్చాక. హ్యాపీగా ఇంకా లైఫ్ టైం మొత్తం ఇంక ఇంట్లో ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేస్తా. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎవ్రీ కట్లోను, ఎవ్రీ ఫ్రేమ్లోను, ఏం చేసినా, మేము ఎడిటింగ్లో ఏం చేసినా మీ టీచింగే ఉంటుంది సార్ అక్కడ, ఇప్పటికీ మర్చిపోము. థ్యాంక్ యూ సో మచ్, ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ సార్. డైలీ సార్ బ్రాడ్కాస్ట్లో జాబ్స్ పెడుతున్నారు. నేను నాకు ఖచ్చితమైన నమ్మకం ఉండేది, అయినా వచ్చేది. అంటే పెట్టినప్పుడు అంటే ఇప్పుడు నువ్వు ట్రై చేద్దాంలే, ఇప్పుడు నువ్వు ట్రై చేస్తే ఆ తర్వాత ఏదో ఒక జాబ్ వస్తుంది అని ఫీల్డ్లో నేను లేను. ఎందుకంటే ట్రై చేసిన వెంటనే వస్తుంది, ఎందుకంటే వస్తూనే ఉన్న జాబ్స్, మనకేం కరువు లేదు అన్న ఇదిలో ఉన్నాను నేను. అయితే అలాగే సేమ్ నేను అనుకున్నట్టుగా ఫస్ట్ అటెంప్ట్కే ఒక అటెంప్ట్ చేశాను యాడ్ ఏజెన్సీ కంపెనీలో. సార్ ఇంటర్వ్యూకి రమ్మంటే వెళ్తే అప్పుడు గుడ్ న్యూస్ చెప్పారు, సెలెక్ట్ అయ్యారని చెప్పి ఇంటర్వ్యూ చేసి. గరుడ అకాడమీ వల్ల నేనైతే చాలా ప్రాఫిట్ పొందుకున్నాను. లెర్నింగ్ పరంగా అండ్ ఫ్యూచర్ పరంగా నేనైతే చాలా బెనిఫిట్ పొందుకున్నాను. థ్యాంక్స్ టు గరుడ అకాడమీ. ఫస్ట్ ఒక 2-3 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసిన ఈ జర్నీ ఇన్ని 100 మందికి నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్టార్ట్ చేసేటప్పుడు ఎంతమందికి నేను ట్రైన్ చేయగలుగుతాననే థాట్ నాకు ఎప్పుడూ లేదు. బట్ 3తో మొదలైన ఒక జర్నీ ఈరోజు ఒక 1100 మంది స్టూడెంట్స్కి ట్రైన్ చేయడం జరిగింది. ఎందుకు ఇంత రెస్పాన్సిబుల్ ఉంటానంటే ఒకటే రీజన్, బికాస్ ఆఫ్ నేను ఒక టీచర్ అంటే నా వల్ల ఎవరో ఒకరు యూజ్ అవ్వాలి. అంటే నేను ఒక సీఈఓగా పక్కన పెడితే యాజ్ అ ట్రైనర్గా, ఒక మెంటర్గా నా నుంచి నేర్చుకున్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక దాంట్లో సెటిల్ అవ్వాలి. అదే నా మెయిన్ అంబిషన్. నేను మీకు అందరికీ ఒకటే చెప్పేది, థ్యాంక్ యూ చూసింగ్ గరుడ. సో మీ లైఫ్ టైం చెప్పాను కదా, ఏగలు ఎలా అయితే బ్యాక్ బోన్లో ఉంటుంది, గరుడ ఎప్పుడు మీ బ్యాక్ బోన్లో ఉంటుంది. మీకు ఎప్పుడు జాబ్ అవసరమైనా, సార్ నేను అలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నాకు జాబ్ లేదంటే డైరెక్ట్గా గరుడ అకాడమీకి వచ్చేసి సార్ ఇది నా పోర్ట్ఫోలియో, నాకు ఎక్కడైనా జాబ్ ఇప్పించానని చెప్పండి. నాకు తెలిసి మీ అందరికీ కూడా రోజు 10-15 జాబ్స్ తెప్పలు పడి ఉన్నాయి అక్కడ. సో మీకు ఎప్పుడైనా జాబ్ వచ్చేస్తుంది. గరుడ కంపెనీ ఇమేజ్ పెరుగుతున్న కొద్దీ మీ ఇమేజ్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే మీరు ఎక్కడ నేర్చుకున్నారు, మీరు గూగుల్లో పనిచేశారంటే ఎంత ఇమేజ్ వస్తుంది. సేమ్ అట్లానే మీరు గరుడలో వర్క్ నేర్చుకున్నారనే ఆ ప్రౌడ్నెస్ అయితే నేను తీసుకొచ్చి పెడతా. అది 5 సంవత్సరాలు అవ్వండి, 10 సంవత్సరాలు అవ్వండి.